హైదరాబాద్ సిటీ నడిబొడ్డున ఊపిరితిత్తులు లాంటి ఈ 400 ఎకరాలని డిమాలిష్ చేస్తుంటే వస్తున్న సౌండ్స్ ఎలా ఉన్నాయో ఒక్కసారి వినండి. గచ్చిబౌలిలో సెంట్రల్ యూనివర్సిటీకి ఆనుకొని ఉన్న ఈ 400 ఎకరాలని ఆక్షన్లో పెట్టి అమ్మేసి ఒక మంచి ఐటీ కారిడార్ బిల్డ్ చేద్దామని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. దీనివల్ల చాలా రెవెన్యూ జనరేట్ అవుతుంది అండ్ ఎన్నో కొత్త జాబ్స్ కూడా క్రియేట్ అవుతాయని మాట్లాడుతున్నారు. బట్ వీటి అన్నిటితో పాటు ఆయన ఆలోచించాల్సిన విషయాలు ఏంటంటే, ఫస్ట్ వన్, హైదరాబాద్ ఇంకొక ఢిల్లీగా మారబోతుంది. ఎందుకంటే హైదరాబాద్ యొక్క ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఆల్రెడీ ఎప్పుడో 100 దాటిపోయింది. ఇలానే సిటీలో ఉన్న గ్రీనరీని డిమాలిష్ చేసుకుంటూ పోతే ఇంకా పాకెట్ లో ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టుకొని తిరగాల్సిందే. సెకండ్ వన్, ఇప్పటికే ఈ గచ్చిబౌలి అండ్ హైటెక్ సిటీ లాంటి ఏరియాస్ ఓవర్ క్రౌడెడ్ తో ట్రాఫిక్ విషయంలో బెంగళూరుని బీట్ చేయడానికి హైదరాబాద్ రెడీగా ఉంది. అఫ్ కోర్స్ మీరు ప్రోటోకాల్లో 0 సిగ్నల్ లో వెళ్తారు కాబట్టి మీకు ఆ ఇబ్బంది తెలియట్లేదు. బట్ నార్మల్ పీపుల్ కి మాత్రం పట్ట పగలే చుక్కలు కనిపిస్తున్నాయి. బై ది వే, ఆ ప్లేస్ గవర్నమెంట్ దా, యూనివర్సిటీ దా, లేదా ఏదైనా ప్రైవేట్ కంపెనీదా అనేది పాయింట్ కాదు. అసలు పబ్లిక్ డిమాండ్ ఏంటంటే, ఇంత పెద్ద సిటీలో చాలా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంచుకొని హైదరాబాద్ పీపుల్ కి ప్రాణవాయువుని సప్లై చేసే ఆక్సిజన్ పవర్ ప్లాంట్ ని, ఎన్నో రకాల జంతువులకి పక్షులకి షెల్టర్ గా ఉన్న ఆ ప్లేస్ ని, సిటీ యొక్క టెంపరేచర్ ని కంట్రోల్ చేసి ఈ కండిషనర్ లాంటి ప్లేస్ ని డెమాలిష్ చేయకుండా ఒక మంచి పార్క్ గా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం. అండ్ ఇలాంటి విషయాల్లో ప్రతి ఒక్కరి ఒపీనియన్ అండ్ సపోర్ట్ చాలా అవసరం. సో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. సీ యూ టుమారో.